హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేపల కర్రీ తయారు చేసుకుందాం. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుందండి. ఎక్కువ మంది చేపలు తినేటప్పుడు ముళ్ళు అనేది ఉంటుందని చాలామంది తినరు ఈ చేప. కానీ మనం వండుకునే చేపలో మాత్రం ముళ్ళు అనేది ఉండదు. తినేటప్పుడు చికెన్ పీసులకు చాలా బాగుంటుందండి. అదే కోనం చేప చాలా బాగుంటుందండి. దీన్ని ఉప్పు వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడగండి. ఇలా నేను ముందుగా కడిగి పెట్టుకున్నాను. ఈ కడిగిన చేప ముక్కల్లోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. ఈ కారం కూడా నేను ఇంట్లో ఆడించిన కారం అండి. వీడియో కూడా పెట్టాను. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే కారం గురించి ఒకసారి వీడియో చెక్ చేయండి. కారం ఎలా ఆడించాలో ఇవన్నీ నేను వివరంగా చూపించాను. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత చేప ముక్కలకి ఇదంతా పట్టేలాగా కలుపుకోండి. అంటే ఆయిల్ వేసి కలపడం వలన చేప ముక్క కూడా రుచి బాగుంటుందండి. ఈ ఉప్పు కారం ఇవన్నీ చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా చేప ముక్కలకి అన్నీ పట్టించిన తర్వాత మూత పెట్టుకుని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. గసగసాలు 1 స్పూను, ఎల్లుల్లిపాయ ఈ సైజు ఎల్లుల్లిపాయ రేకల కింద తీసుకొని ఉంచుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క, లవంగాలు ఒక 4, 2 యాలకులు, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను. ఇవన్నీ కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ మసాలాని నేను ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. మనం రోట్లో వేసుకునైనా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని మనం వండుకునే చేపల కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటేనే కర్రీ రుచి బాగుంటుందండి. ఇవాళ అయితే నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు, కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలాగా మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకుని ఉల్లి పేస్ట్ వేసుకున్నాను. చూడండి, నువ్వుల నూనె కదా చక్కగా పొంగుతుంది. గ్యాస్ని మీడియంలో పెట్టి ఉల్లిపాయని కొంచెం వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు చక్కగా మెత్తగా చేసుకొని వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా దంచి వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కూడా కొంచెం బాగా వేగనివ్వాలండి. ఇలా కలుపుతూ చక్కగా వేపుకోండి. ఉల్లిపాయ బాగా వేగితేనే కర్రీ రుచి బాగుంటుందండి. అంటే చూడండి, ఈ విధంగా మనం వేపుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది, అంత వరకు చక్కగా వేపుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగింది. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మసాలా పేస్ట్ని చేసుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ వేసుకుందాం. అలాగే 2 టమాటాలని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని కొత్తిమీర సన్నంగా కట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. నేను కాడలతో సహా వేసుకుంటున్నాను. ఈ 3 వేసిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ చక్కగా వేపుకోవాలి. టమాటా పేస్ట్ ఇవన్నీ బాగా వేగాలి. గ్యాస్ని మీడియంలో పెట్టి కలుపుతూ మాడిపోకుండా చక్కగా వేపుకోండి. ఇవన్నీ బాగా వేగితేనే కర్రీ రుచి బాగుంటుందండి. చూడండి, చక్కగా కలర్ మారింది, బాగా వేగింది. ఇలా వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుందాం. ఉప్పు ముందు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోండి. అలాగే కారం కూడా మనం ముందు 2 స్పూన్లు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకొని కారం వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుతూ వేపుకోండి. చక్కగా ఇవన్నీ బాగా వేగాయి కదా, ముందుగా మనం చేప ముక్కలకి చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టించి ఉంచుకున్నాం కదా, ఈ చేప ముక్కలను వేసుకుందాం. ఒక్కొక్కటి ఇలా చేప ముక్కలు వేసుకోండి. చాలా బాగుంటుందండి కర్రీ. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేప ముక్కలు అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చేప ముక్కలను విరిగిపోకుండా చక్కగా రెండో వైపుకు తిప్పుకోండి.
చక్కగా ఇలాగ రెండు వైపుకి చేప ముక్కల్ని ఇలా పెట్టుకోవాలి. విరిగిపోకుండా కొంచెం నెమ్మదిగా ఈ చేప ముక్కల్ని ఇలా రెండో వైపుకి తిప్పాలి. ఇలా అన్ని చేప ముక్కల్ని రెండో వైపుకి తిప్పాలి. ఇందులో మనం వాటర్ వేసుకుందాం. ప్లేట్లోని కొంచెం కారం ఉంది కదా, అందులో వాటర్ వేసి నేను చేప ముక్కల్లోనే నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా చేప ములిగే వరకు నీళ్ళు పోసి ఒకసారి నెమ్మదిగా ఇలా కలపండి. కలిపిన తర్వాత ఉప్పు అయి సరిపోయింది లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టి ఉడికనివ్వండి. నాకు ఉడకనాకే ఒక పావు గంట టైం పట్టింది. తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ కూడా ఇలా పైకి తేలింది. అంటే మన కర్రీ రెడీ అయిపోయింది. మీకు గ్రేవీ కూడా చూపిస్తాను. ఈ విధంగా ఉన్నప్పుడే మనం కొత్తిమీర వేసుకుందాం. అంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఈ విధంగా ఉంది కదా, ఇది కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి. ఇప్పుడు సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం ఉంచండి. ఒక్క నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఇది కొంచెం చల్లారనివ్వండి. మీకు చల్లారిన తర్వాత చూపిస్తాను. చక్కగా చూడండి కూర ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. కర్రీ కూడా రుచి బాగుంటుందండి. చేప ముక్క ఒకటి మీకు చూపిస్తాను. చూడండి చక్కగా మనకి చేప ముక్క అనేది చక్కగా వస్తుంది, విరగకుండా ఇలా ఇంత నీట్గా మనకి చేప ముక్క కూడా నీట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇది రైస్కి రోటీకి చాలా బాగుంటుందండి. చేప చాలా చాలా రుచికరంగా ఉంటుందండి.